మొదటివాడ కడపటివాడ నీకు స్తోత్రం. ఆది అయిన దేవా నీకు స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రము. నాయన మా కోసం నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి మా పాప శిక్షను సిలువలో మీరు భరించి మా కొరకు సమాధిలో పెట్టబడి తిరిగి మూడవ దినం లేచిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిశ్చయముగా మా రోగమును భరించినైనా మాకు ఆరోగ్యం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా నా తండ్రి, అవమానములు నిందలు నువ్వు భరించి పేరును ప్రఖ్యాతను మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా దారిద్ర్యము నువ్వు అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నైనా బోధ తెలియని మాకు బోధించిన దేవానికి స్తోత్రములు. మా మంచి బోధకుడానికి స్తోత్రములు స్తోత్రములు. నైనా అయ్యా నడక తెలియని మాకు నడక నేర్పించిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. నైనా గొర్రెలమైన మాకు మంచి కాపరిగా నిలిచిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు అధికారం కలిగిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మరణమును జయించి పాతాళమును జయించి పరలోకమునకు ఎక్కి వెళ్ళిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. నాయనా నీ ఉండు స్థలములో మేమును ఉండులాగున నువ్వు మరలా వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్న యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. యుగాయుగాలు నీతోనే కలిసి జీవించే భాగ్యమును మాకు కలగజేస్తున్న యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నైనా స్తోత్రము తండ్రి, అయ్యా స్తోత్రము. నైనా ఈ సమయంలో నీ దాసుడు వాక్యపక్షాన నిలబడుతుండగా నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు దయచేనైనా. విన్న వాక్యము వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయనైనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యమును జరిగించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం నుంచి చదువుకుందాము. వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడండి ఇవన్నీ కూడా మాటలు. తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ
జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కఫెర్నహూములో బోధించుచు సమాజ మందిరములలో ఈ మాటలు చెప్పెను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోనూ మనతోనూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నిజమైన ఆహారము, నిజమైన పానం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నా శరీరంలో నా రక్తంలో మీరు పాలు పంచుకోవాలి. ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు వాళ్ళు ఆకలిగా ఉన్నారు. ఆకలిగా ఉన్నప్పుడు మోషే మీద సనిగారు. ఇదిగో మేము ఆకలితో చచ్చిపోతూ ఉన్నాం, మేము ఐగుప్తులో నిండా కూడా బాగుండేది, ఆ కుండల దగ్గర కూర్చొని మాంసం తినేవాళ్ళము, ఇప్పుడు మాకు మాంసం లేదు, తినడానికి తిండి లేదు అని మోషే మీద సనిగినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. కొత్తిమీర గింజల్లాంటి తెల్లని ఆ యొక్క మన్నాను దేవుడు కురిపించాడు. ఆ ఆహారం తిన్నారండి, అందరూ కూడా తిన్నారు. పరలోకము నుండి కురిపించబడినటువంటి ఆ మన్నాను తిని కూడా వాళ్ళు మరణించారు అని చెప్తున్నాడు. ఆ మన్నా కంటే శ్రేష్టమైనటువంటి నా శరీరమును నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నేను ఏ విధంగా అయితే జీవము కలిగి ఉన్నానో, బాగా వినాలమ్మా, నేను ఏ విధంగా అయితే జీవం కలిగి ఉన్నానో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు జీవము గలవాడు. ప్రభు యొక్క ఉద్దేశాన్ని నేను మీతో చెప్తున్నాను, బాగా వినండి. మనం అందరం కూడా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంచుకోవాలని ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ ఆనాడు చాలా మంది యూదులు అభ్యంతరపడినారు. 70 మంది శిష్యుల్లో 58 మంది వెళ్ళిపోయారండి. ఏంటి, ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం త్రాగడం ఏంటి అని. అంటే వాళ్ళకి అర్థం కాలే, ఆత్మీయ బోధ వాళ్ళకి అర్థం కాలే. ప్రభు ఏం చెప్తున్నాడు, నా శరీరం నిజమైన
శరీరం నిజమైనటువంటి పానము, నా శరీరము తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నా శరీరం ఎవరైతే తింటారో, నా రక్తము ఎవరైతే పానం చేస్తాడో, వాని యందు నేనును, నా యందు వాడును నిలిచి ఉంటాడు. 56వ వచనం, నా శరీరము తినే నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. ఎంత గొప్ప భాగ్యం అండి. బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడండి. లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల. పాత నిబంధన ప్రకారం పాప పరిహారార్థ బలిగా గొర్రెపిల్లను, మేకపిల్లను లేదా పావుర పిల్లలను బలులుగా అర్పించేవాళ్ళని. అలాగనే ఈ అంత్య దినములలో, చివరి రోజుల్లో, కాలము సంపూర్ణమైనప్పుడు మరణ శాసనం రాసిన దేవుడే మరణము పొందడానికి ఆ పరలోకము నుండి భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. ఆయనే మన కొరకు గొర్రెపిల్లగా సిలువలో వధించబడ్డాడు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, ఆయన తలలో ముళ్ళ కిరీటము, ఆయన నోటికి చేతి చిరక, ఆయన శరీరం అంతా కూడా 39 కొరడా దెబ్బలు, రక్తసిక్తమైపోయాడండి. పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లగా ఆయన వధించబడ్డాడు. పాప పరిహారము కొరకు ఎందుకు వధించబడ్డాడు యేసు ప్రభు వారు? సర్వ మానవాళి పాప పరిహారము కొరకు ఆయన సిలువలో వధించబడ్డాడు. నలగొట్టబడ్డాడు, వధించబడి నలగొట్టబడి తన రక్తమునంతా కూడా ఈ యజ్ఞ భూమి మీద కార్చి, రక్తమునంతా కూడా దారపోసి, రక్తపు చివరి బొట్టు వరకు కూడా దారపోసి తన ఆత్మను అర్పించుకున్నాడండి. తన ఆత్మను, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్నానని అప్పగించుకున్నాడు. అంటే తన ప్రాణాత్మ దేహములను మన కొరకు, ఎవరి కొరకు అంటే మన కొరకు, పాపములో కూరుకొని పోయి గొర్రెల వలె దారి తప్పి లోకంలో ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నటువంటి మన కొరకు కడవరి దినములలో, అంత్య దినములలో, కడవరి కాలంలో, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే నరావతారంలో వచ్చిన పాపాన్ని తీసివేయడం కోసం ఆయన నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నరావతారంలో వచ్చిన పాపాన్ని తీసివేయడానికి ఆ పరమాత్ముడే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరణ శాసనం రాసిన దేవుడే మరణము పొందడానికి ఈ భూమి మీదకి వచ్చాడండి. వచ్చి సర్వమానవాళి పాపముల కొరకు సిలువలో ఆయన బలియాగమయ్యాడు, యజ్ఞముగా అర్పించబడ్డాడు, ఒక బలి పశువుగా వధించబడ్డాడు, ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడు. వధించబడినటువంటి ఆయన శరీరము, బాగా వినాలమ్మా, వధించబడినటువంటి ఆయన శరీరము, కార్చబడినటువంటి ఆయన రక్తము ఇప్పుడు మనము భుజించటం ద్వారా, పానం చేయటం ద్వారా పాప నివారణ మనకు కలుగుతుందండి. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్మక ముందు మనం కూడా బలి అర్పణలు చేసేవాళ్ళం. పాప పరిహారం కలగాలని రకరకాల క్షేత్రాలకు వెళ్ళి బలులు అర్పించి దాన్ని వండుకొని తిని అక్కడే తిని వచ్చేవాళ్ళం. వింటున్నారా? పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల శరీరాన్ని, ఆ గొర్రెపిల్ల రక్తమును పానము చేయడం ద్వారా
గొర్రెపిల్ల యొక్క శరీరాన్ని భుజించడం ద్వారా మానవునికి పాప పరిహారం కలుగుతుంది. పరిశుద్ధులవుతారు, నీతిమంతులవుతారు. పాప పరిహారం కొరకే కదా సిలువలో యేసు ప్రభు తన శరీరాన్ని నల్లగొట్టుకొని తన రక్తమును కార్చి తన ఆత్మను అర్పించుకున్నాడు. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, నేను వానిని అంత్య దినమున లేపుదును. చాలా స్పష్టంగా చెప్తున్నాడండి అక్కడ 54 వచ్చి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఇదిగో నా శరీరము. మత్తయి సువార్త చూడండి 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదువుతాను బాగా చూసుకోండి. 26వ అధ్యాయము 26వ వచనం, 26వ అధ్యాయము 26వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని అంటారు. రక్తం అంటే జీవము, ప్రాణం. దేవుని ఆత్మ, దేవుని వింటున్నారు. ఇక్కడ చూడండి, నేను కళ్ళు మూసుకున్నాను, మీరు కళ్ళు మూసుకుంటున్నారా? వినండి బాగా. ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ఆత్మ, ఆయన యొక్క మహిమ, ఈ 4 మనకివ్వడం కోసం అన్నాడు. చూడండి, ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి మాటలే. ఇదిగో నా శరీరము తినండి, నా రక్తము తాగండి, నా రక్తము వలన మీకు పాప నివారణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. చూడండి, ఆ మాట చదువుదాము. 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము. దేవుడు ఎంత గొప్పవాడండి. మన పాపములను తొలగించడం కోసం, మన మీద ఉన్నటువంటి శాపమును తొలగించడం కోసం, మన మీద ఉన్నట్టు ఆయన భరించెను. ఆయన గాయములు పొంది మనకు స్వస్థతనిచ్చెను, మనకు స్వస్థత కలగజేశాడు. మన దారిద్ర్యమును తాను అనుభవించి మనల్ని ధనవంతులుగా చేసెను. ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయండి, వాక్యములో ఉన్నాయి. ఆయన శిక్షను భరించి రోమా 8:1 ఏం రాయబడింది? క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసులో నువ్వు ఇమిడి ఉండాలని ఆయన రక్తమును నింపిస్తున్నాడు దేవుడు. క్రీస్తు యేసులో నువ్వు ఇమిడి ఉండాలని ఆయన ఆత్మను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎవరు చేస్తారండి ఇంత గొప్ప త్యాగం? కూర్చుంటామా? ఎందుకని ఆయన ఈ వచ్చి కూర్చొని నా కాడ ఏం నడిచి కూర్చున్నాడు అని లేచిపోతాడు.
కానీ యేసుప్రభు అలా కాదండి. సృష్టికర్త అయిన దేవుడు తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన ఆత్మను, తన మహిమను మనకిచ్చి ఈరోజు మనలో ఇమిడి ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. అడవిలో, అరణ్యంలో మోషే కురిపించిన మన్నా కంటే గొప్ప జీవనో, సహవాసమందునో, ఎడతెగక ప్రార్థన చేయుటయందునో ఉన్నారు వాళ్ళు. అమ్మా, యేసు ప్రభుని నమ్మిన వాడు 4 ఇట్లో ఉండాలని. ఏమిట్లో? అపోస్తుల దానికే పిలిచాడు. మనం ఎప్పుడు ప్రార్థనే. ఎప్పుడు మనం ప్రార్థనలో ఉంటేనే దేవునితో ఉన్నట్టు. అందుకే ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళు. నాన్ స్టాప్ ప్రేయర్, ఆగేదే కాదంటండి ప్రార్థన జరుగుతూనే. 11వ అధ్యాయంలో వాళ్ళు ప్రభు వల్ల తీసుకుంటున్నటువంటి వారి గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. ప్రభు బల్ల గురించి అక్కడ రాయబడింది. 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను రావున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్తున్నాడు. ఇదిగో ఈ ప్రభు యొక్క శరీరము, రక్తము నాకు ఆ ప్రభు ద్వారా నాకు అనుగ్రహించబడి ఉన్నాయి. ఇదిగో నేను మీకు ఇస్తున్నాను. ఇదిగో ప్రభు యొక్క శరీరంలో పాలు పంచుకోండి, ప్రభు యొక్క రక్తంలో పాలు పంచుకోండి. ఇవి భుజించినప్పుడల్లా ప్రభు యొక్క మరణమును ప్రచురము చేయండి. మొదట మిమ్మల్ని మీరే విమర్శించుకోమంటున్నాడు. మీరు విమర్శించుకున్నారనుకో తీర్పు ఉండదు మీకు. ఎప్పుడు విమర్శించుకోవాలి? బల్ల తీసుకునే ముందు మీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని మిమ్మల్ని, అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభు శరీరంలో మనం పాలు పంచుకునేసరికి. కొన్ని సంఘాల్లో అయితే నెలకు ఒక్కసారి ఇస్తారు. ఇంకా భయం ఉంటుందా వాళ్ళకు? పరీక్షించుకోగలుగుతారా? ఫ్రీడమ్ ఇచ్చినట్టే, వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినట్టే. అందుకే ఇక బోన్లో నిలబడాల్సిన అవసరమే ఉండదు. డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మా ప్రభు శరీరం అని వివేచించాలి. మనం ప్రభు యొక్క రొట్టె తీసుకుంటాం కదా, అది ఏందమ్మా? ప్రభు శరీరం. ఆ ద్రాక్ష ప్రభు రక్తం అని వివేచించకుండా తీసుకునేరు, మీరు రోగులవుతారు, మీరు నిద్రిస్తారు, మీరు బలహీనులైపోతారు. జాగ్రత్త. మీరు ఆత్మ విమర్శన చేసుకొని మిమ్మల్ని ప్రభువుకు ఇష్టమైనటువంటి మార్గంలో నేను నడుస్తున్నానా, ప్రభువుకు నచ్చినటువంటి పని నేను చేస్తున్నానా, ప్రభువుకు ఏదైనా బాధిస్తున్నానా, ప్రభువును ఏమైనా వ్యతిరేకిస్తున్నానా, ప్రభువుకు ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తున్నానా అని ఒక్కసారి తప్పుడు మాటలు చెప్పే విషయంలో ఉన్నావా, లేదా నువ్వు బూతు మాటలు మాట్లాడే విషయంలో ఉన్నావా, నువ్వు దొంగగా ఉన్నావా, నువ్వు వ్యభిచారిగా ఉన్నావా, నువ్వు అబద్ధికంగా ఉన్నావా, నువ్వు మోసగానిగా ఉన్నావా, నువ్వు అన్యాయస్తునిగా ఉన్నావా, పని చేయించుకొని కూలి ఎగరగొట్టిన దానిగా ఉన్నావా చూసుకోవాలి. నీ ప్రవర్తన ఎలా ఉన్నదో నువ్వు చూసుకోవాలి. నీ నడవడిక ఎలా ఉన్నదో నువ్వు చూసుకోవాలి. పరిశీలన చేసుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. చాలా మందికి తెలియవండి. నేను అందుకే ఈరోజు కొత్తగా మన ఉండాలి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆయన పునరుద్ధానపు శక్తికి మనం నివాస స్థలంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క శరీరాన్ని మీరు పాలు పంచుకుంటే, అమ్మా బాగేనండి, యేసు ప్రభు యొక్క శరీరాన్ని, యేసు ప్రభు యొక్క శరీరంలో, యేసు ప్రభు యొక్క రక్తంలో ఎప్పుడైతే మీరు పాలు పంచుకుంటారో ఆయన ఆత్మ మీలో నివాసం చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆత్మ, నాకు చదువు సరిగా రాదు, నాకు మంచి జ్ఞాపక శక్తి కూడా లేదు, కానీ నేను చేసేది ఏంటంటే దేవుని మీద ఆధారపడతాను. అయ్యా ఈరోజు ఏం చెప్పాను,
నువ్వే చెప్పు. నాకైతే జ్ఞానం లేదు, నాకైతే జ్ఞాపక శక్తి లేదు. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే మనం శాపగ్రస్తులం అవుతాం. దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొద్దకు వెళ్ళడానికి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లోకంలో ఏది కూడా ప్రభు వాక్యంలో ఉందండి. ఆయన యొక్క సర్వ సంపూర్ణత మీలో నివసించాలని మీకోసం ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. విడివిడి భాగాలు చేశాడు. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట నేర్చుకున్నాం. యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటే ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన జీవము, ఆయన మహిమ, ఆయన ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మలో, యేసు ప్రభు యొక్క మహిమలో ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళు నిత్య జీవానికి వారసులు. నిత్య జీవానికి వారసులు. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును, రాజ్యం అని కూడా అంటాం మనం, నిత్య జీవం అని కూడా అంటాం మనం. ఆ దేవునితో కూడా యుగాయుగాలు జీవించే భాగ్యమే నిత్య జీవం. ఈ నిత్య జీవము అనుగ్రహించే శక్తి ఎవరికి ఉంది? చూడండి, అక్కడ రాయబడింది, నీవు నీ కుమారునికి ఇచ్చిన శరీరమును చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో పడద్రేయువానికి భయపడండి. ఎవరు ఆ శక్తివంతుడు? ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అమ్మా, యేసుక్రీస్తు మనకందరికి కూడా ఈ మార్గము చూపించింది ఎవరు? దేవుడే. దేవుడే ఒక యేసుక్రీస్తు మార్గంలో నడవడానికి ఒక అధికారం ఇచ్చి మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృపలో. చూడండి, అక్కడ రాయబడిన మాట మళ్ళా చదువుతున్నాను. అద్వితీయ సత్య దేవుడైన నమ్ముకునే దేవుడని చెప్పేవాళ్ళు మా పెద్దలు. యేసు ప్రభు గురించి ఏమి తెలియదు ఒకప్పుడు. యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు పాపుల రక్షకుడని, గల మాటలు యేసు ప్రభు మాటలే. హల్లెలూయా. ఆ యేసు ప్రభు చెప్పిన మాటలే నన్ను బ్రతికిస్తాయి. యేసు ప్రభు మాటలే నాకు జీవమునిస్తాయి. యేసు ప్రభు మాటలే నాకు నిత్య జీవం ఇస్తాయి. ఆ యేసు ప్రభు మాటలే నాకు విశ్వాసాన్ని ఇస్తాయి. ఆ యేసు ప్రభు మాటలే నాకు ఆరోగ్యం. నేను తెలుసుకున్నానండి, చదివి చదివి చదివి, యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమని, యేసే లోకానికి వెలుగని, యేసే లోకానికి సత్యమని హృదయపూర్వకంగా ఎవడైతే విశ్వసిస్తాడో వాడు నిత్య జీవానికి వారసుడు. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. నేను మళ్ళొకసారి చదివి, నేను నందమునగలను ఎవరు నాకు తెలియదే, అందరినీ తెలుసుకుందామని ఒక ఆయన ఉన్నాడు. వీధి వీధి తిరుగుతాడు. అందరినీ తెలుసుకోవడమే ఆయన పని. యేసు ప్రభువును మాత్రం తెలుసుకోవడం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువును. తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏం ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను వినడానికి ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడండి. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే చెప్పాడు. అలాంటి సమర్పణ కలిగి ఉంటేనే గాని నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. సమర్పణ పూర్తిగా నీ ప్రాణాత్మ దేహములు దేవుని చేతిలో పెట్టి ఇక నేను అంటే సరెండర్ కావాలి. దేవునికి పూర్తిగా సరెండర్ అవ్వాలి, పూర్తిగా లొంగిపోవాలి, పూర్తిగా లోబడాలి, పూర్తిగా నీ ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పిస్తేనే గాని నువ్వు నిత్య జీవ
వారిని స్వతంత్రించుకోలేము. హల్లెలూయా. వెంబడించాలి కానీ స్వార్థంతో వెంబడించకూడదండి. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఈరోజు సంఘాల్లో ఎందుకు చేర్చబడతారంటే రాజకీయంగా బలపడడం కోసం కొంతమంది ట్రెజరర్గానో ప్రెసిడెంట్గానో, అందుకే ప్రతి విషయంలో పరీక్షిస్తారు. ఒక ఊర్లో మీటింగ్ పెట్టాలనుకోండి, ఇప్పుడు నేను మీటింగ్ ఎందుకు పెడుతున్నాను? ఏమైనా నా స్వార్థం కోసం పెడుతున్నానా? నేను కనపడడం కోసం పెడుతున్నానా? లేదా కానుకల కోసం పెడుతున్నానా? మీటింగు వ్యసనం అండి, అదొక పాపం అండి. ప్రతి విషయంలో ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారనుకోండి, అది ఫలానా దానికి అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా హృదయంలో ఒక 3 రోజుల కిందట ఒక రోజు కిందట అంటే నిన్నగా మొన్న ఒక పోరాటం జరిగింది. ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమ. నేను ప్రభు కోసం శ్రమలు పొందుతాను కానీ లోకంలో కలిసిపోను. కానీ చాలా మంది శ్రమలు రాగానే ఎక్కడ పోతారండి? లోకంలో. అస్సలు నచ్చదండి. యేసు అంటే వాళ్ళకు నచ్చదు. యేసు అంటే సిగ్గు వాళ్ళకు. కానీ దేవుడు కూడా ఒకరోజు వస్తాడు. ఎందుకు? నిన్ను పరలోకంలో చేర్చుకోవడానికి. అంతే కదండి. ఆయనను అంగీకరిస్తే నీకు నిత్య జీవం కలుగుతుంది. ఆయనను తిరస్కరించి ఆయనను అసహించుకొని ఆయన తెలుసుకున్నాం. మొదటివాడు కడపటివాడు అయిన దేవుణ్ణి తెలుసుకున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. ఒక మనుషుని యొక్క ఆత్మను దేహమును నరకంలో పడద్రోయగలవానికి ఇక్కడ ఒప్పుకుంటేనే అక్కడ కూడా ఒప్పుకుంటాడు ఆయన. ఇక్కడ నువ్వు సిగ్గుపడినావా, ఆయన కూడా సిగ్గుపడతాడు. ఆయన కూడా అసహించుకోవాల్సి వస్తుంది ఆ రోజు. ఎందుకంటే నువ్వు ఏ కొలత కొలిచినావో సమయం ఉంటుంది. దేవుని వాక్యం వినాలంటేనే సమయం ఉండదండి. కొంతమంది అయితే మరీ ఘోరం. ఆసారు గంట సేపు చెప్తాలే, లాస్ట్ లో ఒక 15 నిమిషాలు పోయి 15 నిమిషాలు ఇది బల్ల తీసుకుని వద్దాంలే అని. కానీ పరలోక రాజ్యములో వాడు ఏం చేయాలంటమ్మా? కొత్తగా జన్మించాలి. పాతది గతించెను, పాతది గతించింది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాము అమ్మా? పరిశుద్ధంగా జీవించడం, నీతిని అనుసరించడం, న్యాయంగా జీవించడం, ఆత్మతో పాత ఆకొక్కలు పోవాలి, పాత విగ్రహారాధన పోవాలి, సమాధులను ఆరాధించేది పోవాలి, వ్యర్థమైన పారంపర్య ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టాలి. నేను చాలా మందిని చూస్తున్నాను. మంగళవారం అంటారు, శుక్రవారం అంటారు. మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు. ఏందమ్మా అది? పాతది గతించిపోయింది, కొత్తది అయింది. ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానం, ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానం. యేసు నమ్ముకుంటే ప్రార్థనేదండి, ఇంకేం అవసరం. బతికున్నప్పుడు పెట్టండి, చచ్చిపోయి నాకు పెడితే దయ్యాలకు పెట్టినది వాక్యంలో రాయబడింది. 1 కొరింథీ 10:20 మీరు పెట్టే నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు దేవుడించడమే నిత్య జీవము. ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తదనం నన్ను యేసు నిన్ను బాగా మార్చేసినాడు, నిజంగా ఆయన దేవుడయ్యా అన్నాడండి ఒక ఆయన. హల్లెలూయా. అంటే మనల్ని మార్చింది నిజమైన దేవుడని వాళ్ళు గ్రహించారు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. బల్ల తీసుకున్నాం. అందరూ సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించడానికి నువ్వు సిద్ధపడాలి. నేను అనేది ఉండకూడదు, నా ఇష్టము అనేది ఉండకూడదు. నువ్వు పూర్తిగా దేవునికి సరెండర్ అవ్వాలి. పూర్తిగా
ఉంటుంది, ఆయన శరీరం నీలో ఉంటుంది, ఆయన రక్తం నీలో ఉంటుంది, ఆయన జీవం నీలో ఉంటుంది. ఇక నువ్వు శక్తివంతురాలు అవుతావు, నువ్వు బలవంతురాలు అవుతావు, నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. జీవయాగంగా అర్పించబడ్డావు తండ్రి, బలియాగమయ్యావు నైనా, ఒక గొర్రె పిల్లగా వధించబడ్డావు తండ్రి. నీకు స్తోత్రములనైనా, స్తోత్రములనైనా. నీ జీవమును మాకు ఇచ్చావు, నీ మహిమను మాకు ఇచ్చావు, నీ ఆత్మను మాకు ఇచ్చావు, నీ శరీరమును మా కోసం రిక్తునిగా చేయబడ్డావు కదా తండ్రి. మా కోసం నైనా మహిమను కోల్పోయావు కదా నైనా, మా కోసం ఆత్మార్పణ చేసుకున్నావు కదా తండ్రి, మా కోసం రక్తపు చివరి బొట్టు వరకు కాచావు కదా యేసయ్యా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నైనా. మనశ్శాంతి లేని మాకు మనశ్శాంతిని ఇచ్చావు, పాపులమైన మమ్మలను పరిశుద్ధులుగా మార్చావు.